అయ్యో మళ్ళీ గిటం చెప్తా బాబు ఆటో డ్రైవర్లకు న్యాయం, ఆటో డ్రైవర్లకు న్యాయం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆటో కార్మికుల ఐక్యత. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం, ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం, ఆటో డ్రైవర్లకు వెంటనే న్యాయం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే మహాలక్ష్మి పథకం వెంటనే, మహాలక్ష్మి పథకం వెంటనే, ఆటో కార్మికుల ఐక్యత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆటో కార్మికుల పక్షాన నమస్కరిస్తూ తెలియజేస్తున్నామేనగా, ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు
ఆ నిర్ణయాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కావచ్చు, కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి అనేటువంటిది మీరు గమనించాలి. దయచేసి చదువుకున్న వాళ్ళు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఆశించకుండా కూడా పీజీలు, డిగ్రీలు, ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆటో నడుపుకుంటూ ఉపాధి అనేది పొందుతున్నారు. దయచేసి మీరు మా బాధను మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దాదాపు కొన్ని వేల ఆటోలు, మేము జగిత్యాల జిల్లా మాది. దయచేసి మీరు ఆలోచించుకోవాలి. మా కుటుంబాలు మాకు ఎట్లాంటి పనులు లేవు. దాదాపు ఒక్కొక్కరు 20, 30, 40 సంవత్సరాల నుంచి ఈ ఆటో నడుపుకుంటూ ఆ జీవనోపాధి పొందుతున్నారు. దయచేసి మీ ఈ నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలి అని చెప్పేసి మేము మీకు విన్నవించుకుంటున్నాం. మరియు కరోనా టైంలో ఆటో కార్మికుల వ్యవస్థ దాదాపుగా సగం విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల మీకు గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కావచ్చు, కానీ మా ఆటో కార్మికుల పొట్ట మీరు దయచేసి మీరు కొట్టకూర్రి. మొత్తం మా ఆటో కుటుంబాలు లక్షలలో ఉంటాయి మా తెలంగాణ వ్యాప్తంగా. మా భార్య పిల్లలు మొత్తం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి అనేది మీరు కల్పించకుండా మీరు న్యాయం చేయాలి. దీని పరిష్కారం ఎట్లాంటిది అది కూడా కాదు. ఖచ్చితంగా ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం మహిళలకు అనేది ఖచ్చితంగా మీరు రద్దు చేసుకోవాలని చెప్పేసి మీరు మీ మంత్రివర్గం లోపల మా ఆటో కార్మికుల గురించి మీరు నిర్ణయం తీసుకొని మాకు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీకు మా తెలంగాణ ఆటో కార్మికుల తరఫున నమస్కరించి తెలియజేస్తున్నాను. కష్టపడి మా డ్రైవర్లు అందరూ ఏకతాటిగా ఒక్కటే అడుగుతున్నాం. మేము ఏం పెద్ద ఏం అడుగుతలేము గవర్నమెంట్కి. మీరు లక్ష్మీ కళ్యాణం ఏమంటారు దాన్ని, మహాలక్ష్మి మీరు పెట్టారు. మేము దానికి ఇతకరం లేము. మంచి పని చేశారు మీరు, కానీ మా పొట్టలు కొట్టారు. దానికోసం మా బాధ. ఎందుకంటే మాకు నెలకు 15,000 వృత్తి కావాలి. లేబర్ కార్డు డ్రైవర్లకు లేబర్ కార్డు లేదని ఒక సృష్టించారు. ఆ లేబర్ కార్డు కావాలి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. మా పిల్లలకు ఫ్రీ ఎడిషన్ కావాలి, చదువులు కావాలి. దాని తప్ప మాకు ఏం పెద్ద కోరిక లేదు. మాకు ఒక ఇల్లు, మాకు సంసారం. మేము కూడా మనుషులం అన్న, మేము పశువులం కాదు. కానీ రాత్రిపూట పగలపూట మేము అన్ని కష్టపడి ఏడుకోలేడుకో దయచేసి అందరికి డ్రైవర్లకు గీతం ఉప్ప 10 రూపాయలు ఇస్తే, మీరు 10 రూపాయలు ఇస్తే మేము ఆటో నడుపుతున్నాం. మీరు బస్ స్టాండ్లో 20 రూపాయలు ఎక్కితే మీకు దించి అన్న లేవా చిల్లర అనుకుంటే సపరేట్గా ఉంటారు. అలా కొంతమంది ఉంటారు కావచ్చు, దానికి సంబంధం లేదు. మాకు కావాల్సింది మా డిమాండ్కి ఇంతే. మా డిమాండ్కు మాకు సరైన వృత్తి ఇస్తే మేము సరైన అని అనుకున్నాం. కానీ ఏదన్నా ఈ మొత్తం వచ్చి మమ్మల్ని నాశనం చేసినారు. మా బతుకులు రోడ్డు పాలు చేసి మమ్మల్ని. ఆడవాళ్ళు 7 గంటలకు ఇంటికి పోయి ఆడవాళ్ళు 12 గంటలకు బస్ స్టాండ్లో ఉంటారు. అలా చూసి మాకు బాధ అనిపిస్తుంది. ఆటో పెట్టుకొని ఆటో నడుస్తూ ఉంటే మా ఆటో సిగ్గుపడుతుంది. మమ్మల్ని నవ్వుకుంటూ పోతారు పబ్లిక్. ఎంత బాధలో ఉంటే అంత బాధ ఉన్నాం. దయచేసి మీ అందరికి కాల్ముఖ్య చెప్తున్నా, ఇంతమంది పదవుల్లో ఉన్నారో వాళ్ళకందరికీ చెప్తున్నా, మా కోసం కొంచెం అసెంబ్లీలో కొట్లాడండి, మా కోసం తన్నాడండి. కొంచెం ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్నా, మా కోసం ఒకసారి మాట్లాడండి. దుబాయ్ ఈరోజు జగిత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వారి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం, అదేవిధంగా మొన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ను కూడా రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జగిత్యాల శాసనసభ్యునిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి ఎందుకంటే
ఎంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ ఒక 10,000 రూపాయలు కావాలి. అలాంటివి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. కొందరికి అయితే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు, లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం మాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. కానీ మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సే కాదు, ప్రతి మహిళకు 2,500. అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే తులం బంగారం అని, ఆసరా పెన్షన్లకు 4,000 అని, ఈ రకంగా 400 పథకాలు చెప్పారు. ఎలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉన్నది కదా అని చెప్పి ఉచితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉన్నారు. మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు, బస్సులు పెంచలేదు, ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు. ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో, బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నాడు. బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జగిత్యాల నియోజకవర్గంలో 25,000 మందికి నెలకు 2,000 చొప్పున ఇచ్చారు. మరి ఏ రకంగా అది ఇచ్చిండ్రో ఇవాళ బస్సులు ఉచితం చేయడంతో ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి, ఆటో రంగం దెబ్బతింటుంది కాబట్టి, ఆటో కార్మికులు రోడ్డు మీద పడతారు కాబట్టి, ఆనాడు బీడీ కార్మికులకు ఎట్లయితే మీరు 2,000 రూపాయలు ఇచ్చి రేపటి నాడు 3,000 చేస్తామని మాట ఇచ్చినామో, ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు 10,000, డ్రైవర్ కమ్ ఓనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మాఫ్ చేస్తారా లేదా 15,000 ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తాను.